ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన భారత మహిళల ప్రతీకారానికి చిహ్నంగా పెట్టిన పేరు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై గతంలో చేసిన ఎన్నో దాడుల కంటే భిన్నమైనది. ఇది ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న సైనిక చర్య. మతం అడిగి మరీ మన ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన ఉగ్రమూకలకు, వాళ్లను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు జీవితాంతం ఆ సింధూరం పేరు గుర్తుండిపోయేలా చేసిన ఆపరేషన్ సింధూర్కు చరిత్రలో ఖచ్చితంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. కేవలం పేరులోనే కాదు, దేశంలో ఆడబిడ్డల స్థానమేంటో ప్రపంచానికి తెలియచేసేలా భారత్ గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టింది. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్ వివరాలను మహిళా సైనికాధికారులతో ప్రపంచానికి తెలియచేసేలా చేశారు. అది కూడా మతం ప్రాతిపదికన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉగ్రవాదుల కుట్రలను తుత్తునీరు చేస్తూ ఒక ముస్లిం సైనికురాలి ద్వారా ఆపరేషన్ సింధూరును ఎలా అమలు చేశామో చెప్పించారు. తద్వారా భారతదేశంలో మహిళల స్థానమేంటో, మతం ప్రాతిపదిక దేశాన్ని ఎవరూ ముక్కలు చేయలేరనే సందేశాన్ని నేరుగా ప్రపంచానికి ఇచ్చేలా ఆపరేషన్ సింధూర్ వివరాలను కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగులు వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్ మెరుపుదాడులకు సంబంధించి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ దుర్నీతిని ఎండగట్టారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎలా స్వర్గధామంగా మారిందో వివరిస్తూ దుయ్యబట్టారు. అత్యంత బాధ్యతాయుత రీతిలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని వెల్లడించారు. సామాన్య పౌరులకు హాని జరగకుండా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. స్వీయ రక్షణ తమ హక్కు అని కూడా తెలిపారు. పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. గత 30 ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రమూకలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోనే కాకుండా పాక్లోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయి. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించాం. అందులో 9ని లక్ష్యంగా చేసుకున్నాం. కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశాం. పాక్ పౌరులకు హాని కలగని రీతిలో వీటిని నిర్వహించాం. పాక్ సైనిక శిబిరాలను కూడా లక్ష్యంగా చేసుకోలేదు. భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలోని మురుత్కేలో గల లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉంది. ఇక్కడ 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ తీసుకున్నారు అని కర్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 స్థావరాలపై దాడులు చేసినట్టు సోఫియా తెలిపారు. ఈ సందర్భంగా కోట్లీలోని గుల్పూర్ టెర్రర్ క్యాంపుపై ఎలా దాడి చేశామనేది సోఫియా ఖురేషీ వీడియో ప్రదర్శించారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 గంటల మధ్యలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం. దాదాపు 25 నిమిషాల పాటు ఈ దాడి సాగింది. పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఈ ఆపరేషన్ సింధూర్ గుల్పూర్ టెర్రర్ క్యాంపు అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. లష్కరే తోయిబాకు చెందినదిగా గుర్తించాం. రాజౌరి, పుంచ్ ప్రాంతాల్లో ఇందులోని ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడే 2023-2024లో పూంచ్ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాదులు ట్రైనింగ్ పొందినట్టు మాకు సమాచారం ఉంది అని సోఫియా ఖురేషీ వివరించారు. పాకిస్తాన్ ఓ క్రమపద్ధతిలో ఉగ్ర వ్యవస్థలను నిర్మించింది. ఉగ్రవాదులకు మతమౌఢ్యం నూరిపోయటం, దాడుల్లో శిక్షణ ఇవ్వటం, లాంచ్ ప్యాడుల నుంచి భారత్పై ఉసిగొల్పటం తదితర అంశాలతో ఓ సంక్లిష్ట విషవలయంలా పాకిస్తాన్ మారింది. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయటానికే భారత సైన్యం ఆపరేషన్ సింధూరును చేపట్టింది. 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టి విజయవంతంగా ధ్వంసం చేశాం. పాకిస్తాన్లోని సామాన్య ప్రజలు, పాక్ ఆర్మీకి ఎలాంటి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశాం. కానీ పాకిస్తాన్ ఎలాంటి దుస్సహనానికి పాల్పడినా దాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉంది అని వ్యోమికా సింగ్ అన్నారు. ఇక ఉగ్రవాద చర్యలను భారత్ ఏమాత్రం ఉపేక్షించబోదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తేల్చి చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తూనే ఉందని, సామాన్య ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. భారత్ చేసినంత మాత్రం చాలా బాధ్యతాయుతమైన రీతిలో దాడికి దిగిందని, పాకిస్తాన్లోని సామాన్య ప్రజల జోలికి వెళ్లకుండా కేవలం 9 ఉగ్ర శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టామని విక్రమ్ మిశ్రీ తెలిపారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర సంస్థలు ఉన్నాయని 2023లోనే ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. కానీ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని ఆరోపించారు. పహల్గాం దాడికి తామే కారణమంటూ ప్రకటించుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్
టీఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబాకు ఒక ముసుగు వంటిదని విక్రమ్ మిస్త్రీ అన్నారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు పాకిస్తాన్ అండదండలు ఉన్నాయని, నిషేధిత లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థల కోసమే టీఆర్ఎఫ్ పనిచేస్తోందన్నారు. నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడ్డవారిని గుర్తించామని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై తాము కూడా ఉగ్ర బాధితులమేనంటూ ప్రపంచ దేశాలను పాకిస్తాన్ తప్పుదారి పట్టిస్తోంది. కానీ వాస్తవమేమంటే ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వర్గధామంగా మారింది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడమే దీనికి నిదర్శనం. భారత్పై రాబోయే రోజుల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందుకే ఉగ్ర సంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసింది అని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రదాడి నుంచి తాజాగా జరిగిన పహల్గాం దాడి వరకు ఉగ్రదాడుల్లో మొత్తం 350 మంది సామాన్య భారత పౌరులు చనిపోయారని విక్రమ్ మిస్త్రీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 600 మందికి పైగా సైనికులు వీర మరణం పొందారని చెప్పారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్టు వెల్లడించారు. పహల్గాములో పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపారని, ఈ దాడిలో 25 మంది భారతీయ పౌరులు, 3 విదేశీయులు చనిపోయారని చెప్పారు. పహల్గాం దాడి అత్యంత హేయమైనదని, ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని చెప్పారు. పహల్గాం దాడి ద్వారా ఉగ్రవాదులు 2 కుట్రలకు తెరలేపారని విక్రమ్ మిస్త్రీ వివరించారు. జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవటం ఉగ్రవాదుల మొదటి పన్నాగమైతే, కశ్మీర్తో పాటు భారతదేశమంతటా మత విద్వేషాలు రెచ్చగొట్టడం రెండో అతిపెద్ద కుట్ర అని విక్రమ్ వెల్లడించారు. కశ్మీర్ను గత ఏడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని, గత కొంతకాలంగా జమ్మూ కశ్మీర్ పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని విక్రమ్ మిస్త్రీ వివరించారు. పహల్గాం దాడితో ఈ అభివృద్ధి దెబ్బకొట్టాలని చూశారని చెప్పారు. అలాగే టూరిస్టులను మతమడిగి హిందువులు, క్రైస్తవులను చంపటం ద్వారా భారతదేశంలో మత ఘర్షణలను రెచ్చగొట్టి తమలో తామే దాడులు చేసుకుని దేశం విచ్ఛిన్నమయ్యేలా భారీ పన్నాగం పన్నారని వెల్లడించారు. అందుకే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు సరైన రీతిలో బుద్ధి చెప్పామని విక్రమ్ మిస్త్రీ వివరించారు. ఇక ముందు కూడా ఉగ్ర చర్యలను భారత్ ఉపేక్షించదని, దాడులకు పాల్పడే వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే అతి కిరాతకంగా పర్యాటకులను చంపేశారు. జమ్మూ కశ్మీర్లో కొంతకాలంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. దాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే ఉగ్రదాడికి పాల్పడ్డారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మారణ హోమానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయింది. పహల్గాం దాడిపై దర్యాప్తు చేపట్టగా దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు బయటపడింది. ఉగ్రమూకలకు పాక్ అండగా నిలుస్తోంది. పహల్గాం దాడికి తామే కారణమంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. కానీ టీఆర్ఎఫ్కు పాక్ అండదండలున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్పై ఇప్పటికే నిషేధం ఉంది. ఆయా ఉగ్ర సంస్థలపై నిషేధం ఉండటంతో టీఆర్ఎఫ్ పేరుతో ఆయా ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలను నిఘా సంస్థలు ట్రాక్ చేశాయి. భారత్పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాయి. వాటిని అడ్డుకోవటం, ఉగ్రవాద సమస్యను పరిష్కరించటం అత్యవసరమని భావించాం. అందుకే ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్రస్థావరాలను గుర్తించి ధ్వంసం చేశాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం సమూలంగా ధ్వంసం చేస్తుందని విశ్వాసంగా ఉన్నాం. అప్పుడే ఉగ్రవాదాన్ని అడ్డుకోగలం అని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రేంజర్లు సరిహద్దు వెంబడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ ఘటనలో 10 మంది సామాన్య భారత పౌరులు మృతి చెందగా పలువురు గాయపడినట్టు భారత ఆర్మీ వెల్లడించింది. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలకు హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సైతం పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈ నెల మధ్యలో యూరప్, క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకుల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తన పర్యటనలు రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లోనూ మోడీ పాల్గొనడం లేదని ఇటీవల క్రెమ్లిన్ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత్ 3 విషయాలను స్పష్టం చేసింది. భారత్ భూభాగం జోలికొస్తే ఎవరినైనా మట్టి కరిపిస్తామని సూటిగా
సూటిగా చెప్పినట్టేంది. అలాగే మతం ఆధారంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని స్పష్టంగా బల్లగుద్ది చెప్పింది. మూడోది, భారత మహిళలు బలహీనులు కాదు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టలేదు. అవసరమైతే భారత మహిళలు శత్రువుల ప్రాణాలు తీసే ధీర వనితలని పాకిస్తాన్కు చెంప చెల్లుమనేలా బుద్ధి చెప్పింది. మతం ప్రాతిపదికన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొడుతూ భారతదేశంలో మహిళల స్థానమేంటో నేరుగా ప్రపంచానికి చెప్పేలా ఆపరేషన్ సింధూర్ వివరాలను కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో చెప్పించటంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.